నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు సుమలత. ముందు నుంచి కూడా బాగా పరిచయం. ఊరి గురించి చాలా అంటే ఒక పార్టీకి సిద్ధాంతానికి పట్టు ఉన్నా కూడా ఊరి కోసం బాగా గట్టిగా ఏదైనా మాట్లాడాల్సి వస్తే కానీ గట్టిగా మాట్లాడి ఏదైనా పని ఉన్నా కూడా తనకు చేతనైంది ఊరికి ఎప్పటి నుంచి చేసే అలవాటు. అప్పుడు మన రాజాపూర్ కిందికి ఉండే మన యూరంపల్లి కూడా ఏదానికైనా సరే ఒక గంగయ్య ఉండే, తర్వాత ఈయన కూడా ఉండాలి వెంబడి కూడా అందరు కలిసి ఊరిని కూడా మంచిది అంటే చేతనైనంత ఆయన కూడా మస్తు ప్రయత్నం చేసిండు. అట్లాంటి దాన్ని ముందు తీసుకుపోయి ఆయన కుమారుడు ముందుకు వచ్చిండు. మీ గ్రామస్తులు కూడా అందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా వంతు సహకారం ఏదైనా కూడా ఎప్పుడు కూడా మీకు అందిస్తామని తెలియజేసుకుంటున్నాను. మరి అన్నట్టు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం చాలా మంచి రోజు, మనకు స్వాతంత్రం కల్పించిన రోజు. ఈరోజు మరి మల్లెపాగ బాలయ్య పేరు మీద మరి ట్రస్ట్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే సేవా సొసైటీ పేరు మీద ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళ కుమారుడు మరి మల్లెపాగ బాలలింగం గారు. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే నా తెలివి వచ్చినప్పటి నుంచి కూడా బాలయ్య గారిని నేను కూడా చూసా. చాలా మరి ఉమ్మడి రాజాపూర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మరి గ్రామంలో మరీ స్పెషల్గా ఇబ్రహంపల్లి కోసం ఎప్పుడు మరి పోరాడుతుండేవాడు. అలాగే రాజాపూర్ కోసం, మళ్ళీ అలాగే దళితులు SC ST BC కోసం బాగా పోరాడుతుండేవాడు. ఎందుకంటే దళితుల కోసం కానీ, మన SC STల కోసం కానీ, BCల కోసం కానీ కొట్లాడుతూ మండల లెవెల్లో కూడా మరి కొన్ని పోరాటాలకు పోయిన ఆయన, అది నాకు తెలుసు. మరి అటువంటి వ్యక్తి మరి ఈరోజు ఆయనను తెలుసుకుంటూ ఆయన జ్ఞాపకార్థం సొసైటీ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సొసైటీలో ఎందుకంటే ఇప్పటి నుంచి ఏం ప్రోగ్రామ్స్ చేయాలి, ఏం చేయాలని ఒక ప్లాన్ చేయాలి బాలలింగం గారు. ఎందుకంటే దానికి కూడా అన్న చెప్పినట్టు మేము కూడా మనం వేరే ఏం కాదు, రాజాపూర్ ఇబ్రహంపల్లి ఒకటే. మరి మేము సహాయ సహకారాలు అందిస్తాం. మరి ఒకసారి ఒక కమిటీ పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ బంద్ చేయకూడదు. అట్లే కొన్ని కార్యక్రమాలు మనకు ఎంత వీలైతే అన్ని కార్యక్రమాలు స్కూల్ పిల్లలకు కానీ, మరి ఊరికి మన రోడ్స్ విషయంలో కానీ, ఏదైనా మట్టి పోసే విషయంలో కానీ, ఏదన్నా మరి ఏది మనకు చేతనైతే ఆ సొసైటీ ద్వారా మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే మీ ఊరు గ్రామస్తులందరూ కూడా అందరం సపోర్ట్ ఉండి, ఎందుకంటే మంచి విషయం కోసం ఎవరు తేడా లేదు, అందరం ఒకటే. కాబట్టి మీరు ఒక మంచి విషయం దాన్ని ఆయన పూనుకున్నాడు కాబట్టి ఆయనకు మనం సపోర్ట్గా నిలిచి ఇప్పటి నుంచి కనీసం చిన్నవి ఏవి మనకు వీలైతే మన బడ్జెట్కి తగ్గ ఏ కార్యక్రమం చేయాలన్నా మనం ప్లాన్ చేసుకొని మీరంతా మరి బాలలింగం గారు మరి ప్లాన్ చేస్తే మనకు కూడా వివరిస్తే మనం దాన్ని అందరం కలిసి చేయడానికి ముందుండి చేద్దాం ఖచ్చితంగా. ఎందుకంటే ఒక పెద్ద మనిషి గ్రామం కోసం, ఊరు కోసం, మండలం కోసం పోరాడిన బాలయ్య గారి పేరు మీద పెట్టడం చాలా సంతోషకరం. కాబట్టి మీకు ఎప్పుడు ఎల్లవేళ మేము సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ ముగించుకుంటాం. బాలయ్య గారు పేరుతో ఈరోజు సేవా సొసైటీ స్థాపించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి మొదటగా ఇబ్రాహీంపల్లి గ్రామస్తులకు అందరూ కూడా పేరున, అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అన్న మైపాలరెడ్డి గారికి, ఎక్సెంపీ నరసింహ గారికి, ముఖ్యంగా సొసైటీ ప్రెసిడెంట్ బాలలింగమయ్య గారికి, గ్రామ పెద్దలు చెన్నయ్య గారికి, జంగయ్య గారికి, మాజీ డిప్యూటీ సర్పంచ్ మైపాల్ గారికి, ఇక మరి అట్లాగే లక్ష్మయ్య గారికి, జంగయ్య గారికి పేరు అందరూ కూడా మన పెద్దలు నారాయణ గారు, ఎంపీటీసీ అన్న ఎక్స్ రాములు గారు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే ఇప్పటివరకు మన పెద్దలు చెప్పినట్లు ఒక మంచి ఉద్దేశంతో ఇబ్రాహీంపల్లిలో ఈరోజు ఒక సొసైటీగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరం. మరి ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు మన ఇబ్రాహీంపల్లి గ్రామంలో ఏదైతే కార్యక్రమాలు తీసుకోవాలో ఈ సొసైటీకి సంబంధించినటువంటి ఈ సభ్యులంతా కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా మరి చక్కగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఏ రకమైన కార్యక్రమాలు చేయాలి, మరి గ్రామంలో అన్ని కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేసి మంచి పనులు చేసి మరి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి సూచన ఇస్తూ, మరి ముఖ్యంగా గ్రామాలలో స్కూల్ కానీ, బడి కానీ, గుడి కానీ ప్రతి గ్రామంలో చాలా ముఖ్యం ఇవి. మరి బడిలో తీసుకుంటే పేద విద్యార్థులు ఎవరైతే చదువు కోసం ఇబ్బంది పడుతున్నారో వారికి దుస్తులు కానీ, పుస్తకాలు కానీ, ఇంకా ఫీజులు కానీ ఏదన్నా ఆ రకంగా వారికి ఈ సేవా ట్రస్ట్ ద్వారా మనం సపోర్ట్ చేయడం. దాంతోపాటు గుడి విషయం కావచ్చు, ఇంకా డెవలప్మెంట్ విషయం వల్ల ఏ రకమైన డెవలప్మెంట్ కానీ ఇంకా గ్రామ పెద్దలు మరి ఇక్కడ సొసైటీ మెంబర్స్ అంతా కలిసికట్టుగా దీనంతా పార్టీలకు అతీతంగా, ట్రస్ట్కి అతీతంగా మరి నిర్ణయాలు చేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి నా సూచన. మరి దాంతోపాటు
ఇబ్రాహీంపల్లి గ్రామ పంచాయతీ సపరేట్ ఏర్పడ్డా మరి మన మండలానికి అంతా మనం కలిసి ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక అన్నదమ్ముల్లాగా మరి కలిసి ఉంటాం కాబట్టి ఏదేమున్నా రాజాపూర్ హెడ్ క్వార్టర్లో మీకు ఏ రకమైన సహాయం అందించడానికి మేము ముందుంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇబ్రాహీంపల్లి గ్రామస్తులకు అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ ట్రస్ట్ తరఫున మరొకసారి ట్రస్ట్ నిర్వహించినందుకు వారికి కూడా సపరేట్ ధన్యవాదాలు చేసుకుని ముంచుకుంటున్నాను. ఆయన ఒంటరిగా పోరాటం చేసి ఎవరు రాకున్నా ఎవరేం చేసినా ఎవరేమన్నా ఆయన అనుకున్నది సాధించాలనే తపనతో ముందుకెళ్ళి ఎన్నో పనులు చేశాడు. రోడ్డు వేయించడం కానీ, తర్వాత వీధి దీపాలు కానీ, స్కూల్ కానీ, గుడి కానీ, బడి కానీ, ఇంకా 25 ఈ పక్కా ఇళ్ళ నిర్మాణం కానీ ఇవన్నీ చేయించాడు. కాబట్టి మనము కనీసం ఆయన రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో నాకు ఆలోచించి ఇది పెట్టేది జరిగింది. శక్తి సామర్థ్యం లేకున్నా కర్తవ్యం ముఖ్యమని చెప్పి ముందడుగు చేశాను. అందుకు మీరు ధైర్యాన్ని ఇస్తూ మేము ఉన్నాం అంటున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. దయచేసి మీరు ఎల్లప్పుడూ ఇదే మాట మీద మీరు సహాయపడుతూ వెనుకంజ వేయకుండా మమ్మల్ని ముందుకు తోసే విధంగా మీరు వ్యవహరిస్తే ఇంకా చాలా చాలా మీకు అందరికీ పాదాభివందనాలు. మేము చేయబోయే కార్యక్రమాలు ఏంటంటే విద్యా విషయాలు కానీ, వృద్ధుల విషయం కానీ, వికలాంగుల విషయం కానీ, ఆ తర్వాత గ్రామాన్ని మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.